మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హలో రామ్ గారు. హాయ్ నారాజు. జీవితంలో మనం అనుకున్నది సాధించాలి అని అంటే, లైఫ్లో ఎదగాలి అని అంటే ఒక బలం చాలా అవసరం అన్న. ఆ బలాన్ని మనలో ఉండేటువంటి ఇన్నర్ పొటెన్షియల్ని బయటికి తీసుకురావడం కోసం ఎలా వాడాలి, అది ఎలా తెలుస్తుంది? ఎందుకంటే అకార్డింగ్ టు సైన్స్ మనం ఏదైనా మాట్లాడుకోవాలి అనుకుంటే, మనం ఏదైతే కంటి ముందు కనిపించేది నమ్ముతామో దాన్ని సైన్స్ కింద తీసుకుంటాం. విజువలైజేషన్లో అలా కాదు, లోపల మనం ఏదైతే నమ్ముతామో అది బయట చూస్తాము, అది ఉంటుంది. సో అంత డిఫరెన్స్ ఉంటుంది. ఆ బలాన్ని ఎలా మనం తెచ్చుకోవాలి? నారాజు, మనం పెద్ద అయిన తర్వాత ఇది చాలా మెచ్యూర్డ్గా మనం ఈ విషయాల గురించి మాట్లాడుతున్నాం. కానీ చిన్నప్పటి నుంచి మనం చాలా కథలు వింటుంటాం. మనకు తెలీదు కొన్నిసార్లు కథలు నిజానికి చాలా దూరంగా ఉన్నట్టు, చాలా అద్భుతాలుగా ఉన్నట్టు, అసలు ఎన్నో మాయలు మంత్రాలు ఉన్నట్లు మనం చూస్తుంటాం. చూసి సరే మనకు సంబంధించింది కాదు, ఇది కథే కదా అని అనుకుంటాం. కానీ ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా పాపులర్ అయిన కథల్లో మనిషికి ఉన్న శక్తినే కథలుగా మార్చి, పాత్రలుగా మార్చి వాటిని ప్రచారం చేస్తారు. అందుకే చాలా కొన్ని కథలు విపరీతంగా పాపులర్ అవుతాయి. పాపులర్ అయిన ఆ కథల్లోంచి మనిషి గురించి, పాత్రల గురించి కాదు, ఆ కథల్లో మనకు సంబంధించినవి ఏమైనా ఉన్నాయా, మన జీవితానికి మనం అన్వయించుకోవచ్చా, మనం సాధించదగిందే ఆ కథల్లో కూడా చెప్పారా అని మనం ఆలోచిస్తే చాలా సింపుల్ లెసన్సే అద్భుతంగా మనం నేర్చుకోవచ్చు. అట్లాంటి పాపులర్ కథల్లో అల్లాద్దీన్ అద్భుత దీపం ఒకటి. విజువలైజేషన్లో మాత్రం అది నిజంగా జరుగుతుంది సార్. విజువలైజేషన్లో మాత్రం అదే అల్లావుద్దీన్ అద్భుత దీపం. కానీ మనం అల్లావుద్దీన్ అద్భుత దీపం అంటే చూడడానికి, వినడానికి కొంత అంటే కథలాగా ఎంజాయ్ చేయొచ్చు, కానీ నిజమా మన జీవితంలో అని అనుకుంటాం. కానీ ఎంత నిజమో ఇప్పుడు చూపిస్తాం. ఓకే. అల్లావుద్దీన్ అద్భుత దీపం పిల్లల నుంచి పెద్దల వరకు చాలా అద్భుతంగా అందరినీ అలరించిన కథ. అల్లావుద్దీన్ వాళ్ళ ఫాదర్ ఒక పేద టైలరు. సరే, వాళ్ళ పేద కుటుంబం. అసలు ఒక మామూలు చిల్లరగా తిరిగే ఒక యువకుడు, ఏమీ జీవితాన్ని పట్టించుకోకుండా, జీవితాన్ని సీరియస్గా తీసుకోకుండా, అతి సాధారణమైన పేద కుటుంబంలోని వ్యక్తి యువరాజులాగా యువరాణిని పెళ్ళాడి ఒక పెద్ద రాజకోటకే మహారాజు అయ్యే దాకా ప్రయాణం ఎట్లా జరిగిందని చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. మనకు తెలిసిన కథ. లెట్ us అండర్స్టాండ్ మ్యాజిక్ ల్యాంప్ మ్యాజిక్ని చూపించారు. ఇది ఏంటి, అసలు మనిషికి ఉన్నట్టుండే అద్భుతం ఎట్లా జరుగుతుంది? ఏదో ఒక టూల్ ఉండాలి మనకి. ఆ టూల్ మ్యాజిక్ ల్యాంప్. ఈ టూల్ మన దగ్గరే ఉంది. మ్యాజిక్ ల్యాంప్ ఈజ్ యాక్చువల్లీ బ్రెయిన్ లా ఉంటుంది చూడండి. ఇట్ ఈస్ అవర్ బ్రెయిన్, ఇట్స్ అవర్ మైండ్, మన థాట్స్. ఈ మ్యాజిక్ ల్యాంప్ చూస్తూనే ఫస్ట్ అనిపించేది, ఎవరికైనా మ్యాజిక్ ల్యాంప్ దొరికితే ఏమనిపిస్తుంది? రబ్ చేద్దాం అనిపిస్తుంది. అవును. సో మ్యాజిక్ ల్యాంప్ రబ్ చేస్తే ఎవరు కనిపిస్తారు? మనకు జీనీ కనిపిస్తారు. ఒక అద్భుతం కనిపిస్తుంది. అంటే ల్యాంప్ లోపల అద్భుతం దాగి ఉందా? అసలు మనిషి జీనీ కూడా రాక్షసుడు ఎంత ఉంటాడంటే, మామూలు మనిషికి సైజు కంటే 10 రెట్లు పెద్దగా ఉంటాడు. పెద్దగా జీనీ మనకు కనిపిస్తాడు. చిన్న మైండ్లోంచి ఒక థాట్ ఎంత పెద్దగా మనం చూడొచ్చో ఆ థాట్, ఇది సబ్కాన్షియస్ మైండ్. సబ్కాన్షియస్ మైండ్కి ఒక రూపం ఇస్తే అది ఎంతో శక్తులు కలిగినదిగా కనిపిస్తుంది. అయితే లుక్ అట్ దిస్. చూసిన తర్వాత దాన్ని ట్యాప్ చేయాలి. దాన్ని ట్యాప్ చేసి దాంట్లో ఉన్న పవర్స్ని మనం బయటికి తీయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. కాబట్టి ద పవర్ ఆఫ్ యువర్ మైండ్ యూ నీడ్ టు ఫస్ట్ అండర్స్టాండ్. నా మైండ్కి ఆ పవర్ ఉంది, నా జీవితానికి ఆ పవర్ ఉంది, నేను ఆకర్షించగలిగే శక్తి నాకు ఉంది అని ఎప్పుడైతే నమ్ముతావో, దెన్ యూ స్టార్ట్ ట్యాపింగ్ ఇట్. సో వాట్ యూ హ్యావ్ టు డూ, చేతిలోకి వస్తూనే నీ దగ్గర ఉన్న మైండ్ని నువ్వు ఏం చేయాలి? ట్యాప్ యువర్ మైండ్ అండ్ రియలైజ్ ఇట్స్ పొటెన్షియల్. ఇది ఏం సాధించగలదో నమ్మకం ఉంటేనే రబ్ చేస్తావు, లేకపోతే ఇది ఏదో పాత ల్యాంప్ అని పడేస్తావు, లేదా దాన్ని ల్యాంప్ లాగా వాడతావు. ఆ రబ్ చేయడం కూడా 3 సార్లు రబ్ చేయాలి. దెర్ ఈజ్ అ ప్రాసెస్. యాక్టివేటింగ్ ద మైండ్ ఈజ్ అ ప్రాసెస్. యాక్టివేటింగ్ ఎప్పుడైతే మైండ్ చేస్తామో, సబ్కాన్షియస్ మైండ్ పవర్స్ రిలీజ్ చేస్తుంది. ఈ ల్యాంప్ని ఎప్పుడైతే రుద్దావో అందులోంచి ఒక పవర్ఫుల్ జీనీ బయటకు వస్తే అప్పుడు జీనీ ఎట్లుంటాడంటే నారాజు, ఎవరైతే రబ్ చేశారో
అల్లావుద్దీన్ ఎప్పుడైతే రబ్ చేశాడో అల్లావుద్దీన్ కంటే భయంకరంగా అతిపెద్దగా రాక్షసుడులాగా కనిపిస్తాడు. అందుకే జీనీ అంటాం. ఇది చూస్తూనే ఎవరికైనా భయం వేస్తుంది. యాక్చువల్గా అయితే నువ్వు మాస్టరు, కానీ నువ్వేం చేస్తావు? చూస్తూనే భయపడతావు. దాని ఆకారాన్ని చూసి దాని పవర్ని చూసి భయపడతావు. కానీ ఆ మాస్టరు ఆజ్ఞ అని వస్తాడు. సబ్కాన్షియస్ మైండ్ మీరు చెప్పే మాటల్ని శిరసా వహించి అది ఆజ్ఞలాగా తీసుకొని మీకు కావాల్సింది మీకు అందించడానికి ముందుకు వస్తుంది. దట్స్ వై యూ హ్యావ్ టు యాక్టివేట్ యువర్ సబ్కాన్షియస్ మైండ్, దెన్ యూ రియలైజ్ అండ్ ఈజ్ అ జీనీ. అయినా మనకి కావలసిన కోరికలు తీర్చడానికి సబ్కాన్షియస్ మైండ్ ఉందని. నౌ ఇట్ ఈస్ నాట్ జీనీ, ఇట్ ఈస్ యువర్ పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్. అయితే ఈయన ఒక కండిషన్ చెప్తాడు, బాబు నువ్వు రబ్ చేసావు, నేను నీ కోరిక తీర్చడానికే బయటకు వచ్చాను, కానీ 3 కండిషన్స్ ఉన్నాయి. 3 కోరికలే కోరాలి, 3 కంటే ఎక్కువ కోరికలు కోరడానికి లేదు. అసలు ఎందుకు ఆ 3 కోరికల రెస్ట్రిక్షన్ ఇచ్చాడు అంటే, నీకు ఒక్కసారి సబ్కాన్షియస్ మైండ్ పవర్స్ తెలిసిన తర్వాత ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవడానికి లేదు. నీ కోరిక తీరాలంటే దెర్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ 3 స్టెప్స్ అని. వాట్ ఆర్ ద 3 స్టెప్స్? ఒకటి డిజైర్, కోరిక బలంగా ఉండాలి. నీకేం కావాలో స్పష్టంగా తెలియాలి. అందుకే అల్లావుద్దీన్ మధ్యలో కొన్ని తప్పులు చేస్తాడు. ఈ తప్పులన్నీ తర్వాత తెలుసుకుని అప్పుడు నేను ఎవరిని టార్గెట్ చేయాలంటే యువరాణిని టార్గెట్ చేస్తాడు, రాజ్యాన్ని టార్గెట్ చేస్తాడు, ధనాన్ని, విపరీతం ధనవంతుడు యువరాజు అవుతాడు. సో ధనము, రాజకుమారి, మహారాణి ప్లస్ రాజ్యము అన్నీ సొంతం అవుతాయి. సో డిజైర్స్ ఎలా ఉండాలి, ఆ తర్వాత ఇంటెన్షన్స్, ఆ ఎమోషనల్ ఇంటెన్షన్ ఉండాలి. ఆ ఇంటెన్స్ తర్వాత యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. నువ్వు జీనీని హ్యాండిల్ చేయాలి. అంతేకాదు, ప్రయత్నం చేయకుండా అతను ఎక్కడో కూర్చోంటే జరగలేదు. రకరకాలైన మార్గాల ద్వారా ప్రాక్టీస్ చేసి ప్రయత్నం చేసి అన్నిటి ద్వారా ఈ 3 కోరికల ద్వారా తను అనుకున్నది సాధించాడు. అల్లావుద్దీన్ స్టోరీ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా పిల్లలకు ఉండొచ్చు, కానీ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ అవర్ పవర్. మన పవర్నే వాళ్ళకి పాత్రలు ఇచ్చి ఒక కథలాగా తయారు చేస్తే ఈ కథ వింటారు. కానీ సైన్స్ లాగా మైండ్, సబ్కాన్షియస్ అంటే ఎవరికి ఆ కథ గుర్తుండదు, పాత్రలు అయితే గుర్తుంటాయి. అప్పుడు నేను మాస్టర్ని, ఇది దయ్యంలాగా భూతంలాగా కనిపించిన మాస్టర్ నేనే అంటే నేను ఎట్లా ఉపయోగించుకోవాలో దాని పవర్ని, నాకు సేవకుడిగా సబ్కాన్షియస్ మైండ్ని ఎట్లా ఉపయోగించుకోవాలో నాకు తెలుసుకోవాలని ఎప్పుడైతే తెలుసుకున్నాడో అల్లావుద్దీన్ హీరో అయ్యాడు. ఎప్పుడైతే హీరో అయ్యాడో ఆ సబ్కాన్షియస్ మైండ్ పవర్స్ని ఉపయోగించడం, అది ఖచ్చితంగా నాకు బానిసే అని ఎప్పుడైతే నమ్మాడో, నమ్మిన తర్వాత వాటి పవర్స్ని ఉపయోగిస్తున్నాయి, అప్పుడు హీ హాజ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ అల్లావుద్దీన్. మనకు తెలిసిన ఈ స్టోరీలో ఇన్ని విషయాలు ఉన్నాయి. నేనేం చెప్తున్నా అంటే నారాజు, మనకు తెలియకుండా మనకు స్టోరీ అనిపించిన వాటిలో మనకు తెలియకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మనం పూర్వం ఎప్పుడు అనేవాళ్ళం, ఒక మాయా అద్దం ఉండేది, మాయా దర్పణం అని. మాయా దర్పణం ఆన్ చేస్తే అందులో ఎక్కడో జరుగుతున్నవి అందులో కనిపించినట్టు సినిమాలో చూపించారు, మాయాబజార్లో. చూసి అందరూ అరే ఇదేదో వింత విచిత్రం ఉంది. ఇవాళ మనం చూస్తున్న టీవీ అదే కదా. సో టెక్నాలజీ దాన్ని నిజం చేయలేదా? సో ఎగ్జాక్ట్లీ మన థాట్స్, మన పవర్స్ని మనం రకరకాల కథల రూపంలో, రకరకాలైన మంత్రాలు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న చిన్నపిల్లల కథల రూపంలో విన్నాం. కానీ అవన్నీ మనిషి చేయగలిగినవి, మనిషి సాధించగలిగినవి, అట్లాంటివే మన కథల రూపంలో విన్నాం. ఇది కథలా కాకుండా ఆ కథలోని పరమార్థం అర్థం చేసుకుంటే, నీకున్న శక్తులను అర్థం చేసుకుంటే, వాటిని ట్యాప్ చేసి నువ్వు మాస్టర్ అవుతావు, నీ మైండ్ నీకు బానిస అవుతుంది. అప్పుడు నువ్వు ఏదైనా సాధించగలవు. సో విజువలైజేషన్ అన్నది గ్రేటెస్ట్ టూల్. విజువలైజేషన్ అన్నది మీ చేతికి దొరికితే ప్రాక్టీస్ ద్వారా దాన్ని రబ్ చేయడం వల్ల యాక్టివేట్ అయ్యి సబ్కాన్షియస్ మైండ్ అందులోని పవర్స్ ద్వారా కావాలనుకున్న కోరికలన్నీ తీరిస్తే యూ విల్ ఆల్సో బికమ్ అల్లావుద్దీన్. రియల్లీ ఫ్యాంటాస్టిక్ నాలెడ్జ్ సార్. ఎనివే సార్, ఇందులో నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మన సబ్కాన్షియస్ మైండ్ని యాక్టివేట్ చేయాలి అని అంటే మనకు కావాల్సినటువంటి టూల్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది, ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి. ఈ స్టోరీలో జీనీ చెప్పినటువంటి థియరీ ప్రకారం ఆయన యూజ్ చేసినటువంటి మాస్టర్ మైండ్ ప్రకారం తెలుస్తూ ఉంటుంది దేన్ని టార్గెట్ చేయాలి, దీన్ని కొట్టాలి అనేటువంటి. బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజు. చాలామంది క్లాస్ ఎప్పుడెప్పుడా అని చెప్పేసి అడుగుతున్నారు, ఎప్పుడుండే అవకాశం ఉంటుంది నారాజు? విజువలైజేషన్ బేసిక్ క్లాస్ మార్చి 20న 5 రోజుల సెషన్ జరుగుతుంది. ఈ 5 రోజులు ఎవరికైతే థాట్ పెట్టుబడిగా
వాళ్ళ కోరికను పెట్టుబడిగా తీసుకొస్తారో ఈ 5 రోజుల పాటు ఆ పెట్టుబడిని లైఫ్లో వాళ్ళు చూడాలనుకున్న దృశ్యాన్ని, వాళ్ళు చూడాలనుకున్న ఫ్రూట్స్ని చూడాలని అనుకుంటే ఆ ప్రాసెస్ని చెప్పడం జరుగుతుంది. ప్రాసెస్ ద్వారా జీవితంలో ముందుకు ఎట్లా వెళ్ళాలో, అనుకున్నది అబండెంట్గా సమృద్ధిగా ఎలా సాధించాలో వాళ్ళు తెలుసుకోవచ్చు. లైఫ్కే ఒక కొత్త నిర్వచనం చెప్పే ఈ ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ ఒక అద్భుతమైన సాధనంగా ఉపయోగించుకున్న ఎవరైనా సరే అనుకున్నది సాధించి ప్రపంచానికి చూపిస్తూ ఉంటారు. అట్లా చూపించాలని అనుకున్న వాళ్ళు ఈ మార్చి 20వ తేదీన 5 రోజుల పాటు జరిగే ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ సెషన్ అటెండ్ అవ్వచ్చు. ఫ్యాంటాస్టిక్ సార్. మీ ఆలోచనని పెట్టుబడిగా పెట్టి మీ లైఫ్లో మీరు ఎదగాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా ఏది కలిసి రాకపోతే అట్లీస్ట్ ఇది ట్రై చేసి చూద్దాం క్లాస్ ఒకసారి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మార్చ్ 20th అయితే విజువలైజేషన్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి, అంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. అండ్ లైఫ్లో డెఫినెట్గా మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకొని పెద్దగా చూడాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం ఒక చిన్న పెట్టుబడి, ఒక పెద్ద భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. మార్చ్ 20th ఎవరైనా సరే విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను మీ డీటెయిల్స్ ఏమన్నా సరే. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. లేదా పర్సనల్ అపాయింట్మెంట్ కావాలనుకున్నా కూడా రామ్ గారి పర్సనల్ అపాయింట్మెంట్ మీరు తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.